భూకంపం లేదు, గాలి కూడా పెద్దగా లేదు. అయినా ఒక బావిలో నీళ్లు మాత్రం ఆకుండా ఒకవైపు నుంచి మరోవైపుకి అలలలా కదులుతున్నాయి. ఇది గుజరాత్లోని మోర్బీ జిల్లాలో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్. అసలు ఈ బావిలో ఏం జరుగుతోంది? ఎర్త్క్వేక్కి సంబంధం ఉందా, లేక దీని వెనుక ఇంకేదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టరీ ల్యాబ్స్ తెలుగు. ఇక్కడ మనం ప్రపంచంలో దాగి ఉన్న మిస్టరీస్, అంతుచిక్కని సంఘటనలు కలిసి తెలుసుకుందాం. వెల్కమ్ టు మిస్టరీ ల్యాబ్స్ తెలుగు. గుజరాత్లోని మోర్బీ జిల్లా విడ్పర్దా గ్రామంలో ఒక ఫామ్ వెల్ సడన్లీ అన్యూజువల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది. ఈ వెల్ అప్రాక్సిమేట్లీ 18 ఫీట్ డీప్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. ఆగస్టు 2, 2026 నుంచి ఆ వెల్ వాటర్ సర్ఫేస్ కంటిన్యూస్గా రిపుల్స్ అండ్ వేవ్స్ లాగా మూవ్ అవటం స్టార్ట్ అయింది. కొన్ని సమయాల్లో వాటర్ వెల్ ఎడ్జ్ వరకు వచ్చి స్పిల్ కూడా అయిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ అన్యూజువల్ సీన్ చూడడానికి లోకల్ పీపుల్ అక్కడ గ్యాదర్ అవటం స్టార్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యాక చాలా మంది ఒక డౌట్ రేస్ చేశారు. ఇది ఎర్త్క్వేక్ ముందు వచ్చే వార్నింగా? ఎందుకంటే మోర్బీ రీజన్కి 2001 డెవస్టేటింగ్ ఎర్త్క్వేక్ హిస్టరీ ఉంది. కానీ అథారిటీస్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇప్పటివరకు సైస్మిక్ యాక్టివిటీ ఎవిడెన్స్ లేదు అని చెప్పారు. అంటే ఈ వాటర్ మూవ్మెంట్ని ఎర్త్క్వేక్తో కనెక్ట్ చేయడానికి ప్రెజెంట్గా ఎవిడెన్స్ లేదు. మరి వాటర్ ఎందుకు ఇలా మూవ్ అవుతుంది? డిస్ట్రిక్ట్ జియాలజిస్ట్ ప్రకారం రీసెంట్ హెవీ రెయిన్ఫాల్ వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరిగి ఉండొచ్చు. వాటర్ అండర్ గ్రౌండ్ రాక్స్ మధ్య ఉన్న స్పేసెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ట్రాప్డ్ ఎయిర్ రిలీజ్ అవటం వల్ల వెల్ వాటర్ డిస్టర్బ్ అయ్యే పాసిబిలిటీ ఉందని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేశారు. ఇంకో పాసిబిలిటీ వెల్లో వాటర్ ఆసిలేషన్, అంటే వాటర్ ఇట్ సెల్ఫ్ రిథమిక్గా మూవ్ అవటం. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్ కాజ్ని ఫైనల్గా కన్ఫర్మ్ చేయలేదు. గుజరాత్ గవర్నమెంట్ ఈ ఫినామినాన్ని డీటెయిల్గా స్టడీ చేయడానికి ఎక్స్పర్ట్స్ టీమ్ని పంపించింది. సో గుజరాత్లో జరిగిన ఈ మిస్టీరియస్ వెల్ ఫినామినన్కి ఎర్త్క్వేక్ అనే ఎవిడెన్స్ లేదు. హెవీ రెయిన్ఫాల్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ట్రాప్డ్ ఎయిర్, ఇవన్నీ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్. కానీ ఎగ్జాక్ట్ రీజన్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్లీ కన్ఫర్మ్ చేయలేం. మరి మీకేమనిపిస్తుంది? ఈ స్ట్రేంజ్ వాటర్ మూవ్మెంట్కి యాక్చువల్ రీజన్ ఏంటి? కమెంట్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మిస్టరీస్, స్ట్రేంజ్ ఫినామినా మరియు ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ కోసం మిస్టరీ ఫైల్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మిస్టరీలో మళ్ళీ కలుద్దాం.